వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ నిజంగా మనం అంటే ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం. భార్యాభర్తల గొడవలు చాలా పీక్స్కి వెళ్ళిపోతున్నాయి, చంపుకోవడాల వరకు. కొంతమంది భార్యలు అయితే విభత్సంగా భర్తల్ని గొడవలు బాగా కొడుతున్నారు. నన్ను కొడుతున్నారండి అంటారు చూడండి. అలా పాపం చాలా మంది మగవాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. చిన్న చిన్న రీజన్స్ కి కొట్టే వాళ్ళు ఉన్నారు. మరి ఏం జరుగుతున్నాయో తెలియదు. నడ్డి రోడ్లోనే భర్త బండి డ్రైవ్ చేశాడు. బైక్ డ్రైవ్ చేస్తుంటే భార్య వెనకాల కూర్చుంది, కొడుతూనే ఉంది. ఇంకొక భార్య వచ్చేసి భర్త బాయిల్ చేసిన ఎగ్ పొట్టు తీయలేదు అని చెప్పి, లేకపోతే తీయడం లేట్ అవుతుందో ఏమిటో ఆవిడ బాధ, కానీ మామూలుగా తిరిగి కొడుతున్నారు. ఏదైనా సరే పరిష్కారం అంతే అంతే. బట్టలు వాషింగ్ మిషన్ లో ఏమన్నాను, వేయలేదు, పడడమే, దెబ్బలు చిన్న పిల్లల్ని కూడా మనం కొట్టడం అంతే. మొట్టికాయలు వేయడము, వీపు మీద కొట్టడము, ఇవన్నీ చాలా మటుకు ఆడవాళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపిస్తే ఇప్పుడు వాడి పిల్లలు ఎదురు చూస్తున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు అంటే ఇంక పాపం భర్త ఏం చేస్తున్నాడు, అన్ని మూసుకొని భరిస్తున్నాడు. గుడ్లు నేను చూసాను ఆ వీడియో. ఆ ఎగ్స్ తీస్తుంటే ఇప్పుడు దానికి టైం పడుతుంది కదండి. ఇప్పుడు ఏదైనా సరే వంట చేయడానికి మీకు చాలా టైం పడుతుంది, తినడానికి ఎంతసేపు అండి. నేను కష్టపడి 5 ఐటమ్స్ వేస్తే ప్లేట్లో పెడితే మీరు 10 నిమిషాలు గబ్బబో తినేస్తారు. మరి అవన్నీ తయారు చేయడానికి టైం పడుతుంది కదా. అట్లాగే ఎగ్స్ ఏదో ఇచ్చింది, అవి వేడిగా ఉన్నాయో ఏంటో తెలీదు, కాస్త నెమ్మదిగా తీయాలి, గట్టిగా తీస్తే అవి ఎక్కడ పగిలిపోతాయో, ఆ పగిలిపోతే మళ్ళీ చంపేస్తుందో ఏమో అని చెప్పేసి నెమ్మదిగా తీస్తున్నాడు. పట్ట 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 కొట్టేసింది అనమాట ఆమె. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో గొడవ అయింది, బండి మీద వెళ్తున్నారు, అతను బండి డ్రైవ్ చేస్తున్నాడు, రోడ్డు మీద ఉన్నాము, ట్రాఫిక్ లో ఉన్నాము అనేది లేకుండా కొడుతూనే ఉంటే మరి ఎక్కడికి వెళ్తాడండి అతను అసలు. అంటే చాలా మటుకి నేను కూడా చూసానండి, మామూలుగా ట్రాఫిక్ లో ఈ సిగ్నల్స్ దగ్గర చూడండి, ఆ బండి మీద అతనితో నాకు ఇప్పుడే తెలుగు మీ అమ్మ నన్ను ఎందుకు అనింది ఈ మాట నాకు ఇప్పుడు చెప్పవా ఇంటికి వెళ్ళి మాట్లాడదామని తను అంటూ నేను కూడా విన్నా. అంటే లేదు నాకు ఇప్పుడే అంటే ఏం చేస్తాడు రోడ్డు మీద, ఏం మీకు తీర్పు చెప్తాడు చెప్పండి. మగవాళ్ళు నిజంగానే ఒక రకంగా నలిగిపోతున్నారు, అయ్యో పాపం అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎస్ అంటే గుడ్డు మీద పొట్టు తీయకూడదా, బట్టలారేయకూడదా, ఎస్ అన్ని చెయ్యాలండి. అంటే అతనికి కొంచెం టైం ఇవ్వండి. మనం ఇప్పుడు ఈ మధ్య ఆడవాళ్ళందరూ మగవాళ్ళని చంపుతుంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి రా బాబు, కొంచెం ఊపిరి పీల్చుకోనియండి మగవాళ్ళని అని అంటున్నారు కదా. అట్లాగే నువ్వు ఒక పని చెప్పావు అంటే జనరల్ గానండి ఆడవాళ్ళు చేసినట్టుగా నేర్పుగా ఆ వైనంగా మగవాళ్ళకి తెలియదండి. వాళ్ళు తెలియదు. మనం ఏదో మంచినీళ్ళు తీసుకురాగానే అది మర్చిపోతారు వాళ్ళు. అదేదో న్యూస్ వస్తుంటే అది చూద్దామనే ఉంటారు, కానీ గ్లాస్ పట్టుకొని తిరుగుతుంటే ఏం జరుగుతున్నావు, ఎంతసేపు చేస్తావు, మంచినీళ్ళు కదా అని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. వాళ్ళకి అంటే మనకు ఉన్నట్టుగా వాళ్ళకి అంత తెలీదు, తొందరగా చేయాలనేది కూడా వాళ్ళకు అంత తోచదు అనమాట. సో మనం ఎవరికి పని చెప్తున్నాము అనేది కూడా తెలుసుకోవాలి. అంతేగాని నువ్వు చెయ్యి అంటే ఆగమేఘాలం ఇదేం చేస్తాడండి. టపటపటప కొడితే ఏం చేస్తాడు, నాకు గుడ్లొద్దు ఏమొద్దని వెళ్ళిపోతాడు, రాత్రి ఇంటికి రావడానికి అతను. చాలా మటుకు అలాగే చూస్తున్నామంటే అమ్మ, భర్త వర్క్ ఫ్రమ్ హోమ్ ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, అప్పుడు కూడా భలే కొట్టింది. ఇక ఎన్నిసార్లు దెబ్బలు తినింటేనే ఆ భర్త ఆయన వీడియోని వైరల్ చేసుకుంటాడు. అంతే మరి ఆ ల్యాప్టాప్ వీడియో బాగా వైరల్ అయిపోయింది. అంటే ఎవరికి చెప్పుకోలేకపోతే ఏడిస్తే మగాడు ఏడ్చాడు, లేదా పెళ్ళాం చేతిలో తిట్టించుకున్నావా, కొట్టించుకున్నావా, కంట్రోల్ చేసుకోలేవా, మగాడివి, ఎన్ని నిజంగా వాళ్ళకే కష్టాలు. అవునండి, మగవాళ్ళకి అంటే మనుషులు అండి, మగవాళ్ళ ఆడవాళ్ళ అనే జెండర్ పక్కన పెడితే మనుషులు, వీళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, మగవాళ్ళకు కూడా బాధలు ఉంటాయి, వాళ్ళకు కూడా. అంటే కాకపోతే ఏంటంటే ఏంది ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అనేది అంటారు. ఫ్రెండ్స్ కు చెప్పుకుంటే ఫ్రెండ్స్ ఏంటని ఇంత మాత్రం మీ ఆవిడ్ని కంట్రోల్, వాడి పెళ్ళంతో తన్ను తినొచ్చింటాడు, కానీ మీరు చెప్పేటప్పటికి నా పెళ్ళాన్ని చూడు అసలు ఎంత కంట్రోల్ చేసుకుంటాను అంటాడు. ఆడు చెప్పింటాడు. నేను ఒక చోట మనం ఎప్పుడో చెప్పుకున్నాం, ఒక ఫ్రెండ్ చెప్తాడట, ఇంటికి తీసుకొస్తున్నాను మా ఫ్రెండ్ అంటే, నువ్వు చాలా నాకు భయపడుతున్నట్టుగా ఉండాలి అని చెప్తాడు. చెప్తే అంటే 3 ఛాన్సులు ఇస్తా, నువ్వు 3 ఛాన్సులలో నువ్వు నన్నేమన్నా తిట్టు ఊరుకుంటా, 4వది అన్నావనుకో నువ్వు చచ్చావు నా చేతిలో అని చెప్తుంది. ఈయన విరచిపోయి నీకు అది తెలీదా ఇది తెలీదా అని ఒకటి అయిపోయింది, 2వ ఛాన్స్, నీకు అంత మాత్రం తెలియదా, నేనంటే భయం లేదు అది లేదు, 2 అయిపోయినాయి, 3వ ఛాన్స్ అసలు ఏం వండావు, ఇదేనా నువ్వు వండడం, సరే 4 అయిపోయింది, ఇంకా 3 అయిపోయింది, 3 ఛాన్సులు అయిపోయింది. ఇడు ఆ ఆవేశంలో నా పెళ్ళాం అసలు నాకు ఎదురు చెప్పట్లేదు అనేసి ఆ ఆవేశంలో 4వ ఛాన్స్ తీసుకుంటాడు. తీసుకొచ్చి చీపుర కట్ట ఎరగదీసి ఎవరి ఫ్రెండ్ మీద అయిపోయింది నీ ఛాన్స్ అనేసి. సో అట్లాగే వాళ్ళకి ఏంటంటే
లిమిట్స్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు కొట్టేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు రోడ్డు మీద తగాదా, ఇంట్లో ఏదో తగాదా పడి వచ్చావు, ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారో షాపింగ్కి వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. అప్పుడు నేను చూసాను ఒక రోజు, నేను ఇలా స్టూడియోకి వస్తుంటే క్యాబ్ లో సిగ్నల్స్ పడ్డాయి, అసలు బండి దిగిపోయిందండి సిగ్నల్స్ లో. ఇప్పుడు చెప్పు, మీ అమ్మ నన్ను ఎందుకు అనింది ఇలా? నువ్వు అంత మాత్రం మీ అమ్మకి చెప్పలేవా? నువ్వు పెళ్ళాంతో నీకు ఎక్కువ ఉంటావా, మీ అమ్మతో ఎక్కువ ఉంటావా? నాకు ఇప్పుడు మీ అమ్మకి ఫోన్ చేయమంటది. నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతా అంటే వినట్లేదండి. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట. టప్ప 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 మరి హెల్మెట్ పెట్టుకు హెల్మెట్ తీసుకొట్టిందండి ఆయన్ని. ఇంకేం చెప్పాలి చెప్పండి. అంటే ఆడవాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని యుగాల నుంచి ఆడవాళ్లను మగవాళ్ళు చాలా విపరీతంగా బాధ పెట్టారు. ఎలా హింసించాలో తెలియకుండా ఎన్ని శతవిధాలుగా చేశారు. కాబట్టి ఇప్పుడు మా చాయిస్ వచ్చిందని మీరు ఇప్పుడు నా చేతిలో బాలుంది, ఇష్టం వచ్చినట్టు కొడతాను అన్నారు. కొట్టండి, కానీ దానికి ఒక కారణము, ఒక ఇది కొంచెం గ్యాప్ ఇవ్వండి. అసలు ఎందుకు అదే నేను మన చూసాను, పెళ్ళైతే వాడు మిక్సీ ఇస్తే వాడు భయపడిపోయాడు, బాబు మిక్సీ ఇక్కడ బాబు ఇందులో ఉందేమో నా చావు అని. కాబట్టి మిక్సీలు అయిపోయినాయి, కుక్కర్లు అయిపోయినాయి, గ్రైండర్లు అయిపోయినాయి, డ్రమ్ములు అయిపోయినాయి, వాషింగ్ మిషన్లు అయిపోయినాయి, హనీమూన్లకు తీసుకెళ్లి తోసేయడాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఏ పేపర్లో ఏం చూస్తే ఏమొస్తుందో, కొత్తగా ఈ ఆడవాళ్ళు ఏం రీసెర్చ్ చేసి మగవాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు అన్నట్టుగా తయారైపోయారు. కాబట్టి అందరు ఆడవాళ్ళు కాదు, మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళే. దయచేసి మీరు ఏదైనా ఒక పని చెప్పినా ఆయనకు కొంచెం టైం ఇవ్వండి. ప్లస్ ఆడవాళ్ళు చేసే పని వైనానికి మగవాళ్ళు చేసేదానికి కాస్త తేడా ఉంటుంది. పని చేయకూడదని కాదు, చెప్పినప్పుడు కొంచెం ఓపికగా ఉండండి. మీ తగాదాలు ఏదైనా ఉంటే రోడ్డు మీద పరిష్కరించలేరు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. రోడ్డు మీద మీరు అలా కొట్టేస్తే పాప ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మళ్ళీ మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, మా ఆయన నన్ను కొట్టాడని. ఆయన వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళలేడు ఆయన. కదా మా పిల్లల్నే కొట్టమమ్మ తొందరగా ధన్నుమని. అదే చెప్తున్నా, అలాంటిది కొట్టడం అనేది అసలు అంటే ఎవరిని ఎందుకు పిల్లలు ఊరుకుంటున్నారా? పిల్లలు ఎంత అల్లరి చేసినా తొందరగా తల్లి కొట్టాలి అంటే చాలా ఆలోచిస్తారు చాలా మంది, తల్లి కొట్టరు. అలాంటిది చిన్న చిన్న విషయాలకి కట్టుకున్న భర్తను కొట్టడం అంటే మనం కొంచెం నవ్వుకునేలాగా ఉంది, కానీ నిజంగా లేదండి, అది చాలా తప్పు. అంటే ఇప్పుడు మనము ఆడవాళ్లను మగవాళ్ళు కొడుతుంటే, హింసిస్తుంటే, వాళ్ళని హరాస్ చేస్తుంటే ఎలా మనం అపోజ్ చేసామో ఇది కూడా మనం కంపల్సరీగా అపోజ్. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకు బాధలు అవన్నీ ఉంటాయి. మనం ఏంటంటే ఏదైనా కొంచెం జరిగిందంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ ఏకం చేసేసి గుంబ చేసి అమ్మకో నాన్నకో ఫోన్ చేసి అక్కకి చేసి, లేదంటే ఏమీ లేదంటే తలగా చింపేసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళి కూర్చున్నాం. వాళ్ళు అలా చేయలేరు. మళ్ళీ ఫ్రెండ్స్ కు చెప్పుకుంటే ఇబ్బంది, అమ్మ నాన్నకు చెప్పుకుంటే ఇబ్బంది, ఏం చేయాలో అర్థం కాక చాలా మటుకు కొంతమంది సూసైడ్ చేసుకున్నవి కూడా మనం చాలా సార్లు చూసాం చాలా ఇన్సిడెంట్స్ లో. కాబట్టి కొట్టడము అనేది కాదు, అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు చెయ్యకపోతే, పని చేయలేకపోతే ఎలా చేయాలో ఒకసారి చూపించండి అంతే. అంతేగాని ఇలా కొట్టడం అనేది దేనికి పరిష్కారం కాదండి అసలు. రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.